Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on sixth part of Murari movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. ఆపండి. ఏం చెప్పని చెప్పలేదా? మన గణేష్ ఒంట్లో బాగోకపోతే మందులు తేటానికి టౌన్కి వెళ్ళాను. అమ్మ కంగారు పడతామని చెప్పని సత్తుపండు చెప్పాను. ఏంటి సత్తుపండు? మావయ్య ఎందుకు నాతో మీరంత అబద్ధాలు చెప్పారు? అసలు ఈ వయసులో మీరు అబద్ధాలు ఆడొచ్చా? నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఆ బాధతో నేను జరిగిందంతా మర్చిపోయాను. తప్పే నాన్న, పొద్దు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావునని మేము ఎంత చెప్పినా వినకుండా అన్నం కూడా పిచ్చెక్కిందా? సంగతి నువ్వు చెప్పండి. చంటి మావి ఇంటికి మన ఇంటికి రాకపోకలు లేవు కదా. ఆ అమ్మాయి పేరేంట్రా? వసు అంట. సరే సరే, సడన్ గా లగేజ్ దిగిపోయింది. ఎందుకంటావు? ఏమిటా షేకు? నువ్వెందుకు అంత కంగారు పడుతున్నాను. నాకేదో అనుమానంగానే ఉంది. నాకు కూడా అనుమానంగానే ఉంది. రాత్రి నుంచి ఆయన కనిపించలేదు. ఈ అమ్మాయి ఏమో సడన్ గా సూట్ కేసు అట్టుకు దిగింది. అవును, కరెక్ట్గా 5 నిమిషాలకి ఆయన జీప్ నుంచి జంప్ చేసి మరీ దిగాడు. ఈ షర్ట్ చూస్తే మట్టు కొట్టుకుపోయింది. కరెక్టే. ఈ షర్టుకి ఆ పిల్లకి ఏదో అనుమానిస్తారా? నాన్ననే అనుమానిస్తారా? అసలు మీరు నా కడుపుని ఎలా పుట్టారా? ఆ అంటే చెత్త ఐడియాలు నువ్వు. నిన్నే అంది. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను? ఏంటి ఓ సీల్ రాకాస్ లాగా రాగాలు తీసేయటం, కులాలు ఇప్పేయటం, గోల్ చేయటం, అందరినీ కంగారు పెట్టడం. ఏమైంది ఇప్పుడు? సత్పంచుడు నీ దెబ్బకి ఎలా చిక్కిపెడ పాపం. ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా అమ్మని చూసుకోలేరు. అవును, ఈ కోత ఎందుకు వచ్చింది? అవును కదా, మర్చిపోయాను. నువ్వేంటి ఇక్కడ? అసలు ఏంటంటే రీసెర్చ్ వచ్చింది. రీసెర్చ్ మరి మీ ఊళ్ళో అయిపోయింది కదా రీసెర్చ్, ఇక్కడేంటి? Again started teasing her. Sorry. అంటే ఊళ్ళో కూడా రీసెర్చ్ చేస్తే గానీ పూర్తవుదు అనుకుంటా. అంతేనా, లేకపోతే నన్ను వదిలి ఉండలేక వచ్చేసిందా? అంత సీన్ లేదు. పిచ్చి పిచ్చిగా వాకు. నీ పూర్తి పేరు ఏంటి? ఎక్కడ చదువుకుంటున్నారు? ఏంటి? ఏమైంది? ఎక్కడ? ఏమైంది? గోపకరం చూపిస్తాను పద. పదవే. ఇందాక మధ్యలోనే ఆగిపోయాను. మన డాన్స్ ఏంటి? ఇందులో ఏదో ఉంది. సూరి, నువ్వు కత్తిస్తాకు. ఏంటి సూరి, ఇక్కడున్నావేంటి? ఏంటి అలా అరుస్తావేంటి? ఏంటి మాట్లాడవేంటి? ఆ మొహం ఏంటి అలా అయిపోయింది? ఏమైంది? నాకు అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నావు? చిచ్చి కదూ, తప్పేనా? షర్టు ఉతకానికి ఏమంటే వెయ్యు. అమ్మా గోపి, బామ్మ నీతో పాటు పొద్దున్నే పూజ చేస్తోంది. ఎవరి అమ్మాయి? చంటి బాబాయ్ కూతురు వసుంధర. మన చంటిగాడు కూతురా? వచ్చింది. మీరు గుడికి వెళ్ళారు కనుక మహాలక్ష్మిలా ఉన్నావు. వసుంధర, చంటిగాడు బాగున్నాడా? బాగున్నారని చెప్తుంది. వస్తాను.
ఏమే గంగిరెద్దులా తల ఊపుతావంటే పెద్దవాళ్ళు అడిగితే సమాధానం చెప్పొచ్చుగా కాళ్ళ మీద పడి నమస్కరించాలి. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? పూజలు పునస్కారాలు దేవుడు కళ్ళు పోతాయి. వెళ్ళి మొహం కొడుకు. అలాగే అబ్బాబా అబ్బాబా ఉండు నాన్న, అవతల కాకులు వస్తాయేమో. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దామని నన్ను అడుగుతారేంటి నాన్న? నాకేం తెలుసు? నీకేం తెలుసా? నువ్వు తీసుకురామంటాను కదా అమ్మాయి తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారా నాన్న? అమ్మాయి మాత్రం బంగారంలా ఉంది నాన్న. బా ఈ అమ్మాయి బంగారమేలే. ఏం చేద్దాం ఇప్పుడు? అబ్బా ఏం చేద్దామని నన్ను అడుగుతారేంటి నాన్న? అసలే వాళ్ళ ముగ్గురు నా మీద అనుమానంతో ఎక్కడ కనపడితే అక్కడ నా ప్రాణం తీస్తున్నారు. వాళ్ళకి కనపడకుండా ఇక్కడిక్కడ దాక్కుంటున్నారు. సత్తిపండు ఏం చేద్దాం? అబ్బా ఏం చేద్దామని మళ్ళీ నన్ను అడుగుతారేంటి నాన్న? ఓహ్! ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చాడు? నోరు మూయ్. నేనే అమ్మాయిని తీసుకొచ్చాను. నీ డౌట్ తప్పు కదూ? తప్పేనా? కిందకి ఇటు. ఏంటి వెనక్కి తిరగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపో. ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బా ఏం చేద్దామని మళ్ళీ నన్ను అడుగుతారేంటి? నాకేం తెలియదు అసలు. ఏం చేద్దాం చెప్పు సత్తిపండు. ఆ, ఆ, ఒక ఐడియా. ఈ సంగతి అమ్మకి చెప్తే చెప్పు తీసుకుని కొడుతుంది. ఆ? నన్ను వెంటనే పంపించేస్తుంది. మ్మ్. ఆ, ఏంటి ఆ, ఆ, నాన్న, చెప్పు. ఇప్పుడు నిజంగానే ఐడియా తట్టింది. ఈ సంగతి వదిలేకి చెప్తే ఆహా అదిరిపోయింది. మ్మ్. నేను చూడలేదు. టెంప్ట్ అయిపోయింది. ఓహ్! కూర్చో. వదిలికి మన సంగతి చెప్పాను. ఓహ్! దగ్గర రండి. మరొకటి తలుపులు. తలుపులకు నేనే గొల్లాలు వేసాను. కంగారు పడకండి, ఎవరు రారు. బుల్లొదినా చిన్నొదినా అసలు విషయం ఏంటంటే మొన్న నేను గోపక్ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ మేము ఇద్దరం ప్రేమించేసుకున్నాం. అసలు ఈ అమ్మాయి నా కోసం మన ఇంటికి వచ్చింది. ఏంటి మీకు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పండి, ఇప్పుడే వదిలేస్తా. మీ అన్ని అన్నయ్య సంగతి సరే, ఈ కోతి మీకు ఇష్టమేనా చెప్పండి. అమ్మయ్యా. ఏంటి మా అన్నయ్యలు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇలా చేయలేదు కదా? కళ్ళు మూసుకున్నారు, చూస్తే చెడిపోతారు. అమ్మ వసు, ఆ ఒత్తులు తీసుకెళ్లి పైన బాబుకి ఇచ్చినమ్మా. అలాగే మావయ్య. నువ్వు ఉండమ్మా. He is not missing any chance, huh? నేను వెళ్ళాలి. ఎవరైనా చూస్తారేమో. గట్టిగా పట్టుకో, కింద పడిపోద్దు. టెంప్ట్ అయిపోతున్నా బాబాయ్. Oh!
What is he doing? He saw that? ఫు, ఫు. హ్మ్. ఆ, Love it. తోట కోసం రెడీ చేస్తున్నావు బాచి. టౌన్ నుంచి పూల మొక్కలు తెచ్చాను, మందు కొట్టి నాటిద్దామని. ఎంత కష్టపడిపోతున్నావు బాచి. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందండి. ఈ మాట ఎక్కడు చంటిమా చంటిమా కూడా ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటాడు. చంటి మావయ్య కూడా బాగా కష్టజీవులండి, నాలాగా. అవును బాచి, అసలు చంటిమాకి మనకి గొడవలేంటి? అబ్బే పెద్ద గొడవలే లేవండి. ఆ పెళ్లిలో రాంబాబు బామ్మనేదో అన్నాడని అన్నయ్య వెళ్ళి రాంబాబు చొక్కా పట్టుకున్నాడు, రాంబాబు అన్నయ్యని కొట్టాడు. అంతే, మాట మాట పెరిగిపోయింది. ఓహో అని అందరూ పిలిచిపోయారు. అంతేగాని మనకి ఆ అమ్మాయికి గొడవలు లేవన్నమాట. ఏ అమ్మాయికి? అదే కోతి. వసుంధర వచ్చు వచ్చు వచ్చు. వసా? ఆ అమ్మాయి చాలా మంచి పిల్లండి. అమ్మాయి కూడా బాగా చదువుకుందంటగా. మొన్న మన పొలంలోకి వచ్చి మన నాట్లన్నీ బీకి వాటితో కూడా రీసెర్చ్ చేసింది. భలే చలాకీగా ఉంటదిలేండి. అమ్మాను సత్యపండు కూడా ఎప్పుడు ఈ గొడవల గురించి బాధపడుతూ ఉంటారు. నీకు తెలుసు కదా బాచి. నేను కూడా బాధపడుతున్నానండి, ఏం చేద్దాం చెప్పండి. నేనే ఆ వసుంధరని పెళ్లి చేసుకుంటే Oh. ఏంటి? నాకేం లేదు, మనం అందరం బాగుంటామని. అమ్మ కోసం సత్యపండు. ఏంటి కోపం వచ్చింది? చాలా బాగుందండి. కదా, సత్యపండు కూడా అలానే అన్నాడు. నువ్వు ఇట్రా. వీడికి కూడా ఇస్తాడట. చంటి మావ వాళ్ళ ఇంటికి పాపం Huh, నువ్వు he's ఒక్కటివే కాకుండా taking మనందరం everyone వెళ్ళాలంటే one ఏం by చేయాలమ్మా? one. అదే కన్నయ్య, నాకు అర్థం కావట్లేదు. ఆ ఇల్లు ఎంత బాగుందో తెలుసా? అవును కదా? అక్కడ అందరూ ఎంత మంచోళ్ళు. అసలు నాకు రాబుద్ది అవ్వలేదు. ఎంతుండి ఏం లాభం కన్నయ్య. అమ్మా గోపి, బామా ఏంటి సబరి? బామా, నీ భోజనం ఇప్పుడే తెస్తున్నాను. ఏంటి? Oh, she will take revenge now. అమ్మ చూస్తుందేమో. మాట్లాడొద్దునానా? ఏం చేస్తున్నావు నువ్వు? She will not take. బాబోయ్, Love it. అమ్మయ్యా, టోటల్ గా ఇది మా ప్యాలెస్ ప్లాను. ఇప్పుడు చెప్తా. వా ప్లాన్ బానే వేసావు. ఇప్పుడు నేనే ఈ అమ్మాయిని తీసుకొచ్చానని, మా ఇద్దరి మధ్యన ఏదో ఉందని నీ ఎదవ డౌట్, అంతే కదా? ఉంది. నేనే ఈ అమ్మాయిని తీసుకొచ్చా. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. నీకు ఇష్టమేనా? ఈ అమ్మాయికే బంగారం, చంటి మావయ్య కూతురు. మీకు ఓకే? ఓకే అనేసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు. ఇష్టమే అన్నావు కదా, మీ ఇద్దరం ఎక్కడుంటే ఏంటి? అది యూత్ ప్రాబ్లం. ఓ, యూత్ ప్రాబ్లమా? అమ్మతో ఈ విషయం చెప్తున్నారా? అయ్య బాబోయ్, మీ అన్నకి తెలిస్తే అంతే, చంపేస్తాను అంతే. నోరు మూయ్. ఇప్పుడు నేను వసుని పెళ్లి చేసుకున్నాను అనుకో. ఇదివరకు లాగా పాపం నువ్వు ఒక్కటే మీ పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వసు కూడా తోడొస్తుంది. మీ అన్నయ్య బా, అన్నయ్య కూడా వస్తాడులే. సత్తిపండు వస్తాడు, నేను వస్తాను,
మనందరం చంటి మామల ఇంటికి వెళ్ళొచ్చు, చంటి మామలందరూ మన ఇంటికి రావచ్చు. నేను చక్కగా మనందరం కలిసిపోవచ్చు. మీ అన్నయ్య మరి అబ్బా, పాపా. నువ్వు కోడలు అయిపోయావు కానీ లేకపోతే ఈ సంగతి అనవసరం. ఇదిగో వసుని నాన్న చేసుకోవడం నీకు ఇష్టమా కదా చెప్పు. ఇష్టమా కాదా చెప్పు. చెప్పక్కయ్యా. చెప్పుదినా ఇష్టమా కాదా? చెప్పక నాకు ఇష్టమే అమ్మయ్య. దీర్ఘ సుమంగళి భవ. ఇప్పుడు వెళ్ళి మా ఇద్దరి పెళ్లి విషయం అన్నయ్యకి చెప్పి ఒప్పిస్తున్నావు. అది सो गाइस, जैसे कि हमने ये 6th सीन भी देख लिया है मुरारी मूवी का, and the movie is going super duper fun till now. Okay, now he convinced all of them, only I think elder brother left. Okay, and they all are scared of him, so they want her to convince him. So let's see how she will be able to convince him, and everything is going super fun till now. Okay, till now he was saying, do you think there is something between us? He's like, yes. He's like, chichi, no. And now this time he said, do you think? He said, no. He said, it is. That was looking fun. Everything is looking fun. All the songs are looking good. I am posting all the songs, guys. Are you liking it? And again, I'm telling you, the BGMs and all I can't keep, otherwise the video is getting blocked. Okay, and I'm loving the movie a lot. I'm loving Mahesh Babu sir's acting. Now I know why he's having that much fan base. Okay, like he's lovely, he's handsome, and still like he's aging reverse. Okay, now also he's like to die for. Okay, I love him. I love his acting. I'm loving their chemistry. I'm loving their family bond, and everything is looking super duper fun. It's like Murari only, like Krishna Kanhaiya only. He's like Krishna Kanhaiya only. Everyone likes him. Everyone like him, and yeah, I'm liking every bit of it. I'm loving this movie. I'm telling you, I'm just loving this movie. सब कुछ बहुत मस्त चल रहा है. Everything is super fun. Okay, and now let's see what will happen. Like sometimes like there are some kind of movie where you don't have to use your brain, you just have to enjoy the moment, you just have to feel entertained, and those movies will entertain you to the fullest, and this is one of those kind of movie. Like, I'm not living in my home when I'm watching this movie, I'm living in that home where it is happening and everything. I'm like totally invested in this movie, fully invested in this movie. I'm just loving every bit of it. What about you guys? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.